హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. తమ్నెల్ చూడగానే మీకు అందరికి అర్థమై ఉంటుంది. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ రుచిగా టేస్టీగా రావాలంటే ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నేను ఇక్కడ బాస్మతి రైస్ తోటి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. ఒక అరకిలో వరకు బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. వీటిని శుభ్రంగా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా కడుక్కున్నాక మళ్ళీ నీళ్ళు పోసి ఒక అర్ధగంట పాటు నాననివ్వాలి.